ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు, ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే, కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు, నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకల్ వాళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. దుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు, దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి. తొందరగా మైక్ ఇవ్వండి. అమ్మా మాట్లాడమ్మా. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడొద్దు. అందరు మాట్లాడితే ఎలా? అందరు కూర్చోవాలబ్బా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. కూర్చోవాలబ్బా, అందరు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. కూర్చోవాలబ్బా, కూర్చోవాలి స్వామి. కూర్చోండి స్వామి. అన్న అందరికి వందనాలు. దయచేసి అందరు మాట్లాడొద్దు. వందనాలు.